ఈ యుద్ధంలో జరుగుతూ ఉన్న అన్యాయాన్ని మీడియా సమక్షం ద్వారా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాలను నిజంగా ఎంత ఘోరంగా జరుగుతూ ఉన్నాయి అని అనడానికి ఈరోజు ఈ ఫిషింగ్ హార్బర్ అన్నది నిజంగా ఇంకొక ఉదాహరణ. ఈ జూవలదిన్న ఫిషింగ్ హార్బర్ ఈ హార్బరే కాదు, రాష్ట్రంలో ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా, మన ప్రభుత్వం ఉండగా ఏకంగా ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు లేని విధంగా, ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా, చూడని విధంగా రావాలి. ఆ ఫిషింగ్ హార్బర్ల ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అని చెప్పి వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేయడం జరిగింది. దాదాపుగా 16,000 కోట్ల రూపాయలతో 4 పోర్ట్లు, దాదాపుగా 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు, దాదాపుగా 150 కోట్ల రూపాయలతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపుగా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో వీటికి అన్నింటికీ కూడా శ్రీకారం చుట్టాము గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, మన హయాంలో. ఈ 20,000 కోట్లే కాదు, ఈ 20,000 కోట్లకు అదనంగా మరో 6,000 కోట్ల రూపాయలతో మొత్తంగా 26,000 కోట్ల రూపాయలతో పోర్ట్లకు సంబంధించిన ఎక్స్పాన్షన్ కూడా ప్లానింగ్లోకి భాగమైంది. దేవుడి దయతో మన ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ కూడా అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్నప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? పోర్టులకు సంబంధించి ఇదే పెద్ద మనిషి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. పోర్టులకు సంబంధించి కీలకమైన భూసేకరణలన్నీ కూడా పూర్తి చేసి అన్ని రకాల అనుమతులను తీసుకొచ్చి ఈ పోర్టులన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా బ్యాంకు రుణాలను సైతం వీటికి టైఅప్ చేసి ఫైనాన్షియల్ క్లోజర్ కూడా కంప్లీట్ చేసి మారిటైమ్ బోర్డు క్రియేట్ చేసి అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేసి ఏకంగా రామయ్యపట్నం పోర్టులో ఏకంగా ఒకటేసారి దాదాపుగా 95% ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన పరిస్థితిలోకి మన ప్రభుత్వ హయాంలో జరిగింది. శ్రీకాకుళంలోని మూలపేట పోర్టులో ఈ కీలకమైన భూసేకరణలు, అన్ని రకాల అనుమతులు, ఫైనాన్షియల్ టైఅప్లు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రాజెక్టు కూడా దాదాపుగా 35% పనులు కూడా వేగంగా పరిగెత్తించగలిగినాం. అప్పటికే పనులు స్టార్ట్ అయిపోయాయి, బ్యాంకుల్లో డబ్బులున్నాయి. ఇక వాళ్ళు పనులు చేసుకుంటా పోతా ఉంటే చాలు ప్రాజెక్టుకి ఎటువంటి అభ్యంతరాలు, అవాంతరాలు లేకుండా ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ స్టేజ్లోకి తీసుకొచ్చాం. మచిలీపట్నంలో కూడా పూర్తిగా భూసేకరణలన్నీ పూర్తి చేసి అన్ని అనుమతులు తీసుకొని వచ్చి బ్యాంకులతో టైఅప్ చేసి లోన్లన్నీ శాంక్షన్ చేయించి మారిటైమ్ బోర్డు ద్వారా పూర్తిగా పనులు కూడా చేసి దాంట్లో కూడా దాదాపుగా 35% పనులు కూడా మన ప్రభుత్వ హయాంలోనే అప్పటికే మొదలయ్యాయి. కాకినాడ వద్ద ఇంకొక ప్రైవేట్ పోర్టు కూడా వేగంగా పనులు చేయడం కూడా మొదలెట్టింది. నేను అడుగుతా ఉన్నాను, ఆ 4 పోర్ట్లకు సంబంధించి సరే ప్రైవేట్ పోర్ట్ పక్కన పెడితే ఆ మిగిలిన 3 పోర్ట్లు, గవర్నమెంట్ రంగంలో ఉన్న 3 పోర్ట్లు ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఎందుకు ఆ ప్రాజెక్టులలో పనులు జరగడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. ఇవి కాకుండా మరో దాదాపుగా 3,800 కోట్ల రూపాయలతో
మొదలెట్టిన 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు. ఇందులో జువలదిన్న ప్రాజెక్టు కాసేపటి కిందటనే ఈ జువలదిన్న ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి మొత్తానికి కూడా చూపించాం. ఈ ప్రాజెక్టు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా 300 కోట్ల రూపాయలతో పూర్తిగా ఖర్చు చేసి మార్చి 12వ తారీఖున ఈ ప్రాజెక్టును వర్చువల్గా కూడా ఇనాగరేట్ చేసే కార్యక్రమం కూడా జరిగింది. ఎన్నికల కోడ్ రావడంతో మార్చి 16వ తారీఖున ఎన్నికల కోడ్ రావడంతో ఇక్కడికి వచ్చి ఫిజికల్గా చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది పోస్ట్పోన్మెంట్ అయ్యింది. ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ గారు ఆగస్టులో మళ్ళీ ఆయన కూడా వర్చువల్గా దీన్ని స్టార్ట్ చేశారు. ఇదే జువలదిన్న ప్రాజెక్టు అన్ని రకాలుగా పూర్తయిపోయిన ఈ ప్రాజెక్టు ఇక్కడే ఈ ప్రాజెక్టులో మత్స్యకారులందరికీ కూడా ఎక్స్క్లూజివ్లీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. పక్కనే బాపట్ల జిల్లాలో నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్, అందులో 62% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి మా ప్రభుత్వ హయాంలోనే. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం హార్బర్ను అక్కడ దాదాపుగా 57% పనులు పూర్తయ్యాయి మన ప్రభుత్వ హయాంలోనే. కాకినాడ జిల్లా ఉప్పాడలో మరో ఫిషింగ్ హార్బరు మన ప్రభుత్వ హయాంలోనే 56% పనులు పూర్తయ్యాయి. ఈ 4 ఫిషింగ్ హార్బర్లు యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్న పరిస్థితులు. మరోవైపున ఫేజ్ 2 కింద, రెండో ఫేజ్ కింద శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం, మంచినీళ్ళపేట ఈ 2 ఫిషింగ్ పోర్ట్లను శ్రీకారం చుట్టాము. అనకాపల్లి జిల్లాలో పూడిమడక కూడా శ్రీకారం చుట్టాము. పశ్చిమ గోదావరి జిల్లాలో బయ్యపు తిప్ప దగ్గర మరో ఫిషింగ్ హార్బర్కు శ్రీకారం చుట్టాము. బాపట్ల జిల్లాలో వాడరేవుకు మరో ఫిషింగ్ హార్బర్కు శ్రీకారం చుట్టాము. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంలో మరో ఫిషింగ్ హార్బర్కు కూడా శ్రీకారం చుట్టాం. ఇవి ఫేజ్ 2 కింద ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఫిషింగ్ హార్బర్లన్నీ కూడా తయారయ్యేందుకు రంగం సిద్ధం చేశాం. ఇవి కాకుండా దాదాపుగా 150 కోట్ల రూపాయలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు విశాఖపట్నం జిల్లాలో భీమిలిలోను, విజయనగరం జిల్లాలో చింతపల్లిలోను, అనకాపల్లి జిల్లాలో రామయ్యపేటలోను, రాజులపేటలోను, దొండవాకలోను, తిరుపతి జిల్లాలో రాయదరువులోను, కాకినాడ జిల్లాలో ఉప్పల్లంకలోను ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లన్నీ కూడా చర్యలు తీసుకున్నాం. నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఆ పోర్ట్లతో పాటు ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కూడా ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి తీసుకొచ్చి బ్లూ ఎకానమీని, మత్స్యకారులకు మేలు జరిగించే విధంగా ఎకానమీని బిల్డ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మత్స్యకారులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఎక్కడెక్కడ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మ్యాపింగ్ చేసి ఏకంగా ప్రతి చోట వాళ్ళ కోసమే ఈ ఫిషింగ్ హార్బర్లన్నీ కూడా నిర్మించడానికి శ్రీకారం చుట్టాం. నేను అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏ రోజు కూడా ఈ మాదిరిగా మత్స్యకారుల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఏ రోజు ఆలోచన చేయలేదు. ఈ మాదిరిగా పోర్టులు కట్టాలని కానీ, ఈ మాదిరిగా మత్స్యకారులకు మేలు చేస్తూ ఫిషింగ్ హార్బర్లు కట్టాలని కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కట్టాలని చెప్పి కానీ ఏ రోజు నువ్వు ఆలోచన చేయలేదు. ఏ రోజు వాళ్ళకు మంచి జరిగించే కార్యక్రమం చేయలేదు. చివరకు నువ్వు ఎలాగూ చేయలేకపోతివి, కనీసం జగత్ చేసిన పని జువలదిన్నలో ఇక్కడే కనిపిస్తా ఉంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా,
ఈ జువ్వెలదిన్న ప్రాజెక్టు తయారైపోయి 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఈ 2 సంవత్సరాలలో నేను మార్చి 12వ తారీఖున 2024లో జాతికి అంకితం చేస్తే ప్రధానమంత్రి మోడీ గారు ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఆగస్టు 2024లోనే జాతికి అంకితం చేశారు. నేను అడుగుతా ఉన్నా, మరి జాతికి అంకితం చేసి దాదాపుగా 2 సంవత్సరాలు దాటుతా ఉంది. ప్రధానమంత్రి గారు కూడా జాతికి అంకితం చేసి దాదాపుగా 1.5 సంవత్సరం పైగానే దాటుతుంది. మరి ఎందుకు ఈ ఫిషింగ్ హార్బర్ ప్రణాళిక చేయడం జరిగింది? ఇదే ఫిషింగ్ హార్బర్లోనే ఇక్కడే కోల్డ్ స్టోరేజ్, ఇదే ఫిషింగ్ హార్బర్లోనే ఇక్కడే కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, చిల్ రూమ్స్, ఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, ఇవే కాకుండా బోట్ రిపేర్ వర్క్షాపులు, నెట్ మెండింగ్ మెషిన్లు, ఇవన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా ఇక్కడే ఇదే జువ్వలదిన్న ఇదే ఫిషింగ్ హార్బర్లోనే ఇవన్నీ అందుబాటులోకి ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ఫిషింగ్ హార్బర్లోనూ కూడా ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ దాదాపుగా 41,000 టన్నుల మత్స్య సంపద. ఈ ఫిషర్మెన్లందరూ కూడా, ఈ మత్స్యకారులందరూ కూడా సంపద తీసుకొస్తే ఆ సంపదను ఇవన్నీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఇక్కడ మత్స్యకారు అక్క చెల్లెమ్మలకు కూడా మంచి జరిగించే విధంగా ఆ అక్క చెల్లెమ్మలలో ప్యాకింగ్లోను, వాల్యూ యాడిషన్లోను, మార్కెటింగ్లోను, ఫుడ్ స్టాల్స్లోను వీళ్ళందరికీ కూడా పని దొరుకుతుంది. ఈ రకంగా ఒక ప్రణాళిక చేసి, ఈ ప్రణాళిక ఒకటే కాదు, ఇక్కడే ఇదే జువ్వలదిన్నలోనే ఏకంగా 1250 మోటరైజ్డ్ బోట్లను ప్రతి మత్స్యకారుడు హక్కుగా పొందాలి అనే ఆరాటంతో అప్పట్లోనే మా ప్రభుత్వంలోనే ఈ 1250 మోటరైజ్డ్ బోట్ల కోసం ఒక్కొక్క బోటుకు 12 మందిని నుంచి 15 మందిని ఒక్కొక్క బోటుకు ఫిషర్మెన్ అందరినీ కూడా గ్రూప్ చేయండి. ఒక్కొక్క బోటుకు ఆ 12 మంది ఫిషర్మెన్లు ఓనర్లు అవుతారు. వాళ్ళు కేవలం 10% కట్టుకుంటే చాలు. 50% రాష్ట్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది, 50% లోన్గా సమకూరుస్తుంది. ఈ ఆదాయం అంతా కూడా ప్రతి మత్స్యకారుడు కూడా చెందాలి, మత్స్యకారుల జీవితాలు బాగుపడాలని చెప్పి అప్పట్లోనే అడుగులు కూడా పడ్డాయి. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా వచ్చి ఉండింటే ఈ 1250 బోట్లు కూడా ఈ జువ్వలదిన్నలో ఈ మత్స్యకారులందరికీ కూడా ఈ పాటికి అందుండేటివి. వాళ్ళు కేవలం 10% పెట్టుంటే చాలు, మిగిలిన 90% రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకు లోన్ల ద్వారా వాళ్ళకు వచ్చేటి. ఒక్కొక్క బోటుకు 12 మంది ఓనర్లు అయి ఉండేవాళ్ళు. అంటే 1250 బోట్లకు దాదాపుగా 20,000 మంది దగ్గర మత్స్యకారులు ఓనర్లుగా, మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్లుగా ఉండేవాళ్ళు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఉండింటే ఈ పాటికే ఈ కోల్డ్ స్టోరేజ్లన్నీ కూడా ఏదైతే మూతపడి ఉన్నాయో ఇవన్నీ కూడా నడిచేటివి. ఐస్ మేకింగ్ ప్లాంట్స్ నడిచేటివి, చిల్ రూమ్స్ నడిచేటివి, బోట్ల రిపేర్ల కోసం కేటాయించిన బోట్ రిపేర్ షెడ్లు పనిచేస్తూ ఉండేటివి. నెట్ల కోసం అని చెప్పి నెట్ బెండింగ్ మిషన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆపరేషన్లో ఉండి ఈ ప్రాంతం అంతా కూడా మత్స్యకారులు చిక్కటి చిరునవ్వుల మధ్య, ఆనందం కేతనాల మధ్య ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండేది. దురదృష్టవశాత్తు అది జరగకపోవడంతో ఈరోజు మత్స్యకారుల జీవితాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అన్నిటికన్నా దారుణం ఏమిటో తెలుసా? ఈ జువ్వలదిన్న ప్రాజెక్టులో ఇక్కడ డిఫెన్స్ సాగర్ డిఫెన్స్ అంటే ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూములు కేటాయిస్తారు. ఉన్న 79 ఎకరాలలో సగం ఈ ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తారు. అంటే దాని అర్థం ఇక మత్స్యకారులకు ఇక్కడి నుంచి కూడా తరిమేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు.
నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు జగన్ నిర్మిస్తే నువ్వు చేస్తా ఉన్నది ఏందయ్యా? దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి. ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే పక్కన కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఆ పోర్ట్లో కావాలంటే దండిగా ల్యాండ్ ఉంది, అక్కడ కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మత్స్యకారులను పొట్టగొట్టడం ఎందుకు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా గట్టిగా. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్ని కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత కూడా తీసేయలేదని చెప్తా ఉన్నా నేను. ఇంకా అన్నిటికన్నా విచిత్రం ఏమిటో తెలుసా? చివరికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మత్స్యకారులకు మేలు చేయాల్సిన చోట మేలు చేయకపోగా వారి కడుపు మీద తంతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడే ఈ ప్రాంతంలోకి ఎవరు కూడా రాకూడదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఫిషింగ్ ఏరియా. స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. మనం తమిళనాడులోకి పోకూడదు, తమిళనాడు వాళ్ళు మన దగ్గరికి ఇక్కడికి కూడా రాకూడదు. ఇవన్నీ స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఉన్నా కూడా పక్కన తమిళనాడు నుంచి కరైకల్ ప్రాంతానికి చెందిన బోట్లు, మెకనైజ్డ్ బోట్లు మన ప్రాంతానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు మెకనైజ్డ్ బోట్లతో ఇక్కడ మన మత్స్య సంపదనంతా కూడా తరలించుకొని పోతూ ఉంటే మన వాళ్ళు కడుపు మండి, మన వాళ్ళు తినడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో కడుపు మండి రాష్ట్ర ప్రభుత్వం పలకని పరిస్థితుల్లో ఆ బోట్లను మన మత్స్యకారుల దగ్గరుండి ఆ బోట్లను పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే పోలీసులు ఆ బోట్ల మీద కేసులు కట్టి ఎఫ్ఐఆర్లు చేసి ఆ బోట్లను సీజ్ చేస్తే ఆ సీజ్ చేసిన ఆ బోట్లను, ఆ ఎఫ్ఐఆర్ కట్టిన ఆ బోట్లను చివరకు మళ్ళీ ఏమైంది? ఇక్కడే ఇది ఫోన్ కాల్ డేటా. బీదా సోదరులు ఆయన అనుచరుడు కొందూరు పోలిశెట్టి, అక్కడ బోటు యజమానులు అశోక్, వీరి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా, టెలిఫోన్లో మాట్లాడిన కాల్ డేటా, కాల్ నెంబర్లు, వీళ్ళందరూ కూడా కుట్రబన్ని ఒకరితో ఒకరు మాట్లాడుకొని నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు మార్చి 12వ తారీఖున ఇటుకు వస్తాడు. మార్చి 16వ తారీఖున ఈ బోట్లు ఇక్కడ నుంచి పోతాయి. అంటే మత్స్యకారుల మీద కడుపు మీద కొట్టడం కోసం ఏకంగా ఇంతమంది దొంగలు, ఇంతమంది పెద్ద దొంగలు, ఒకడు ముఖ్యమంత్రి కొడుకు, ఒకడు ఎంపీ, ఇంకొకడు ఎమ్మెల్యే, ఇంతమంది కలిసి ఎవరిని తన్నేది? చిన్న పేదవాళ్ళైనా మత్స్యకారులను తనడానికి, కడుపు మీద కొట్టడానికి ఇంతమంది ఏకమవుతారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ మధ్య జరిగిన టెలిఫోనిక్ ఫోన్ సంభాషణలు, కాల్ డేటాలు కూడా ఈ మాదిరిగా అందుబాటులో ఉంటే, ఈ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంటే
ఒక్కరినన్నా అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. అంటే బోట్లోకి సీజ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి సీజ్ చేసిన బోట్లను దగ్గరుండి అధికారంలో ఉన్న ఈ పెద్దలే వీళ్ళే దొంగతనం తీసుకొని పోతే వీళ్ళు చేసింది ఏమిటి అని అంటే కేవలం పోలీసులను కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసినారు. ఇంతవరకు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, బంగారం దొరికింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి సీజ్ చేసిన ఆ బంగారాన్ని ఎవరైనా దొంగతనం చేసుకొని పోతే మీరు ఇట్లే ఇడిచిపెడతారా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. మత్స్యకారులు అంటే ఇంత చులకనగా ఉన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పి, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలాగనే కొనసాగదు అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా మందలిస్తా ఉన్నాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇక్కడే ఎంపీలు ఫోన్లు చేస్తారు, కొంతమంది మత్స్యకారులకు 10 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారు, వాళ్ళ ఇల్లు కలిసి దొంగతనం చేసే దాంట్లో పాత్రదారులు అవుతారు. ముఖ్యమంత్రి కొడుకు దగ్గరుండి ఆశీస్సులు ఇస్తాడు. మార్చి 12వ తారీఖు ఆయన వచ్చి చేసుకోపోండి అని ఆశీస్సులు ఇస్తాడు. మార్చి 16వ తారీఖున దొంగతనం జరుగుతుంది. ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచ చరిత్రలో ఇంకేదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇవాళ రాష్ట్రంలోని ప్రతి సెక్షన్ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారిని చీదరించుకుంటా ఉన్న పరిస్థితి. ఎన్నికలప్పుడేమో సూపర్ 6లని సూపర్ 7లని బాండ్లని ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. ఆయన పెడతానన్న బిర్యానీ కూడా తీసేసినాడు. చివరికి పలావ్ పోయింది, బిర్యానీ పోయింది. మరోవైపు చూస్తే చదువుకుంటున్న పిల్లలకు ఫీజులు అందక, ఫీజు రీయింబర్స్మెంటు, విద్యా దీవెన, వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు. మరోవైపు చూస్తే గవర్నమెంట్ స్కూళ్ళు ఇవాళ అన్యాయమైన పరిస్థితులకి పోతా ఉన్న పరిస్థితులు. గోరుముద్ద కింద మనం తీసుకొచ్చిన పథకం ఈరోజు చిన్నారులు మంచి భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనపడాల్సిన చోట ఇంగ్లీష్ మీడియం బడుల కింద గవర్నమెంట్ బడులు జరగాల్సిన చోట పిల్లలకు ఈరోజు నాసిరకం చదువులు అందుతూ ఉన్నాయి. మరోవైపున చూస్తే ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా పడకేసింది. పేదవాడు ఈరోజు ఎక్కడైనా కూడా వైద్యం అందాలి అని అంటే లక్షలు ఈ పొద్దు పేదవాడు వైద్యం కోసం కడితే తప్ప వైద్యం అందని పరిస్థితి. ఇక్కడ కూడా నా దగ్గరికి ఎవరో ఒక బోర్డు పట్టుకొని వచ్చినారు, అన్నా నా పరిస్థితి ఇట్లుందన్నా, మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఇట్లుంది అని చెప్పి ఇక్కడికి కూడా ఎవరో వచ్చి బోర్డు పట్టుకొని వచ్చినారు. అదే మన ప్రభుత్వ హయాంలో ఏకంగా ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా ఉచితంగా చేసే వైద్యాన్ని పెంచి 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏ పేదవాడికి వైద్యం బాగోలేకపోయినా కూడా ఆ పేదవాడి చిక్కటి చిరునవ్వుతో వైద్యం అందించిన పరిస్థితి నుంచి ఈరోజు నెట్వర్క్ హాస్పిటళ్ళు పేదవాడిని బోర్డు తిప్పేస్తూ ఉన్న పరిస్థితులేకి, ఈరోజు పేదవాడు కనపడితే బోర్డు తిప్పేస్తూ ఉన్న పరిస్థితులేకి ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్ తయారయ్యారంటే వైద్యమే స్థాయిలోకి దిగజారిందో చెప్పాల్సిన పనుల. మరోవైపున చూస్తే ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. మరోవైపున రైతులకు ఏ ఒక్కరికి కూడా కనీస గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో ఉంది. ఈరోజు రైతాంగం పరిస్థితి అంతే. అక్క చెల్లెమ్మలకు గతంలో అన్ని పథకాలు అందిస్తూ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకాన్ని సైతం ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి
ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఏ పథకము అందక చివరికి 0 వడ్డీని కూడా తీసేసిన పరిస్థితిలో ఈరోజు అక్క చెల్లెమ్మల పరిస్థితులు ఉండరు. అన్ని రకాలుగా ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దేవుడు చూస్తూ ఊరుకోడు, ప్రజలు దేవుడు మొట్టికాయలు వేసే రోజులు త్వరలోనే ఉందని చెబుతూ మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఫిషింగ్ హార్బర్ మీ హక్కుగానే ఇస్తాము. అంతేకాదు ఈ ఫిషింగ్ హార్బర్ల పరిధిలో ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా చెప్తా ఉన్నాను, ఆ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మంచి జరిగించే విధంగా వాళ్ళందరినీ కూడా గ్రూప్స్ కింద ఫామ్ చేసి ఒక్కొక్క బోటుకు 10 మందిని 12 మందిని ఒక్కొక్క బోటుకు యజమానుల కింద చేస్తూ వాళ్ళందరినీ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 10% వాళ్ళు కడితే చాలు, 90% రాష్ట్ర ప్రభుత్వం లోన్ల కిందను గ్రాంట్ల కిందను ఇస్తూ వాళ్ళందరినీ ఓనర్లుగా చేసి ఈ ఫిషింగ్ హార్బర్లను వాళ్ళకు అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడికి వస్తూనే పాలెం మత్స్యకారులు కొంతమంది పట్టపు కార్పొరేషన్ కావాలని అడుగుతా ఉన్నారు. 56 కార్పొరేషన్లు పేదల కోసం మన ప్రభుత్వ హయాంలో అడిగిన వాళ్ళకి ఎవరికి కూడా కాదనుకోకుండా కార్పొరేషన్ ఇచ్చాం. నా దృష్టికి వచ్చిన ఈ పట్టపు కార్పొరేషన్ కూడా అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పూర్తి చేసి అది కూడా మీకు ఇస్తామని కూడా చెప్తా ఉన్నా. మరొకసారి మీ అందరికీ కూడా భరోసానిస్తూ మంచి జరగాలి, దేవుడు ఖచ్చితంగా మంచి జరిగిస్తాడు, కాస్త భరోసాను మీ అందరికీ ఇవ్వడం కోసం, మీ అందరితో మీ అందరి కష్టాల్లో పాలు పంచుకునే దానికోసం ఈరోజు మీకు సంఘీభావంగా ఈరోజు తెలపడం కోసం నేను వచ్చి మీ అందరికీ తోడుగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆప్యాయతలకు పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.